ఎస్పీ చౌదరి స్పీకింగ్. నువ్వే మాట్లాడుతున్నావు తెలుసు చౌదరి. నేనెవరో తెలుసా? నీ మూలంగా కన్న కొడుకును దూరం చేసుకున్న కైలాసాన్ని. నువ్వా? ఎందుకు ఫోన్ చేశా? మరేం లేదు, తమరు మహానుభావులు, మహాత్ములు, జీవితం అంతా క్రమశిక్షణతో కట్టుబాట్లతో నడిపిన వారు. తమ కన్న కొడుకులిద్దరూ ఎలా ఉన్నారో తెలియజేద్దామని చెప్పని ఫోన్ చేశాను. ఏమిటో అర్థం లేని బాగుడు. నా వాగులలో అర్థం లేకపోలేదు చౌదరి. ఒక్కసారి ప్యారడైజ్ క్లబ్కి వెళ్ళి చూడు. నీ తనయులిద్దరూ తాగి తందనాలాడడం చూచి సంతోషించు. బయలుదేరా దేవరాజు. రెండు చెప్పులు వేసుకోవాలి లేదు. డాడీ 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 చెప్పది మమ్మీ మేకలాగా. బరువు బాధ్యతలనేవి తెలియకుండా తప్పుడు దారిలో తిరుగుతూ చెడిపోయి నువ్వు వాణ్ణి కూడా చెడగొట్టాలని నిశ్చయించుకున్నావా? లేటే మీరు పొరపాటు పడతారా? అవునరా, కొంతకాలం అలర్చిలరుగా తిరిగినా ఏదో ఒక రోజున నిన్ను నువ్వు తెలుసుకుంటావని, దారిలోకి వస్తావని అనుకుని నేను పొరపాటు పడ్డాను రా. కానీ తగలబెట్టే కొరువు లాంటి తప్పు చేసే మనిషి తను తగలబడ్డవే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా తగలబెడతాడని, తప్పు దారిని పట్టిస్తాడని ఇప్పుడు అర్థమైందిరా. నేను చెప్పేది వినక్కర్లేదు. కల్లారా చూసిన దానికంటే నువ్వు చెప్పే మాటలో నిజం ఉంటుందని నేను నమ్మను. ఒరేయ్, నీతిగా సంపాదించి నీకు అన్నం పెట్టాను, నిజాయితీగా కష్టపడి నిన్నంత వరకు పెంచాను. ఆలయం లాంటి ఇంట్లో దేవత లాంటి మీ అమ్మ నీడన ఉంటూ కూడా నువ్విలా పాడవటానికి, పతనవటానికి కారణం నువ్వు కాదురా, నీలో ఉన్న పాపిష్ట రక్తం. ఏమండి, వద్దండి, తొందరపడద్దు. లక్ష్మి, లక్ష్మి, తనే కాకుండా తన తోటివాడిని కూడా తప్పుడు దారిని పట్టిస్తుంటే ఒక తండ్రిగా, ఈ ఇంటి పెద్దగా ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న ఈ నిజాన్ని ఈనాడు వీడికి చెప్పక తప్పడం లేదు. రాజా, కాకిని తెచ్చి కోకిల గుంపులో పెంచినా దాని స్వరం మారదు, ఉప్పును తెచ్చి కర్పూరం పక్కన పెట్టినా దాని రుచిపోదు. అలాగే పాపిష్టి రక్తం పంచుకు పుట్టిన వాడిని పవిత్రమైన ఇంట్లో పెంచిన వాడి గుణం మారదని ఈనాడు నిన్ను బట్టే నాకు అర్థం అవుతాం. ఏమిటి డాడీ, ఏమిటి మీరు అనేది? నీ పసితనంలో కొన్ని పరిస్థితుల్లో మాకు పుట్టిన బిడ్డకి, ఒక పతితకు పుట్టిన బిడ్డకి తేడా తెలియక, మా కన్న బిడ్డ ఎవరో తెలుసుకోలేక మీ ఇద్దరిని తీసుకొచ్చి పెంచుకున్నాను రా. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి లక్ష్మి? లక్ష్మి, వచ్చా లక్ష్మి? లక్ష్మి, ఏం జరిగిందండి? బయట ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆర్పేశారు. ఏం ప్రమాదం లేదు, నీకేం ప్రమాదం లేదు కదా? ఏమండి, మన బిడ్డ ఎక్కడ? బిడ్డలేదా? ఇద్దరిలో ఒకరు మీ బిడ్డ, మరొకరు ఏ తల్లి కన్ని బిడ్డ? ఆ తల్లి ఏమైంది? ఆమె ఒక డాన్సర్. బిడ్డని కన్న వెంటనే ఆమె చనిపోయింది. మై గాడ్. కన్న మనిషి ఎవరైనప్పటికీ పుట్టిన ప్రతి బిడ్డ దైవంతో సమానమండి. ఇద్దరిలో మన బిడ్డ ఎవరో తెలియనప్పుడు ఇద్దరిని మన బిడ్డలే అనుకుందాం, ఇద్దరిని మనమే పెంచుకుందాం. లక్ష్మి, ఏమిటం అనేది? అవునండి, ఏ ఒక్కరిని తీసుకువెళ్ళినా రెండో వాడు మన బిడ్డ అయితే వాడికి మనం ద్రోహం చేసిన వాడు అవుతాం. అందుకే ఇద్దరిని మనమే పెంచుకుందాం. ఆగండి. ఇద్దరిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకునే గొప్ప మనసు మీకుండొచ్చు, కానీ నా చెల్లెలు కన్న బిడ్డని మీకు ఇచ్చే ధర్మగుణం నాకు లేదు. ఎవరు మీరు? బిడ్డని కని ప్రాణం వదిలిన ఆ భాగ్యురాలికి అన్నని. చూడు బాబు, ఆ ఇద్దరిలో ఎవరు మీ చెల్లెలు కన్న బిడ్డ ఆ భగవంతుడు తప్ప మరెవరికి తెలియదు. అలాంటప్పుడు మీ మేనలుడు ఎవరని చెప్పి తీసుకెళ్లి పెంచుకుంటా? ఇప్పుడు మీరనుకున్నదే నేను చేస్తానండి. ఇద్దరిని నా ఇంటికి తీసుకెళ్లి నా మేనలుడుగా పెంచుకుంటాను. అవునమ్మా? చూడు బాబు, వాళ్లల్లో ఒకడు నా బిడ్డ, నవమాసాలు మోసి కన్నాను. నిజమేనమ్మా, కానీ నా మేనలుడు నేనెలా వదులుకోను? మీరు చెప్పింది కూడా నిజమే, కానీ ఆ ఇద్దరిని మీకు ఇవ్వటానికి కన్న తల్లిగా నా భార్య ఒప్పుకోలేదు. ఆ ఇద్దరిని మాకు వదిలేయటానికి మేనమామగా మీరు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఒక విషయం,
ఆ ఇద్దరు మా దగ్గరే ఉంటే తల్లి అనురాగం, తండ్రి మమకారం రెండూ లభిస్తాయి. లోకంలో ఏ పసిబిడ్డకైనా కావలసినవేగా. మీరు చెప్పిందే నిజం ఇన్స్పెక్టర్ బాబు. గానా బజానా వీధుల్లో తెగిన గాలిపటంలా తిరిగేవాడిని. నా దగ్గర ఆ పసిబిడ్డ పెరిగితే వాడికి సంఘంలో గౌరవ మర్యాదలుండవు. అదీ కాకుండా నేను వాడికి సరిగ్గా తిండి పెట్టలేకపోవచ్చు, గొప్ప చదువులు చదివించడం లేకపోవచ్చు. నా బతుకులా వాడి బతుకు కూడా కాకుండా ఉండాలి అంటే వాడు మీ దగ్గర పెరగటమే మంచిది బాబు. మీ దగ్గర బాగా బతుకుతున్నందుకు చచ్చిపోయిన నా చెల్లెలి ఆత్మ కూడా శాంతిస్తుంది బాబు. చీకట్లో పాపంలో అర్థం లేకుండా పెరగవలసిన నిన్ను అభిమానంతో అనురాగంతో ఇంతకాలం మేము పెంచుకున్నామే, అదేరా మేం చేసిన తప్పు. ఒరేయ్, నీతో పాటే వాణ్ణి కూడా నాశనం చేస్తున్న నిన్ను ఇక నేను క్షమించలేను, సహించలేను. ఈ ఇంట్లో నీకు ఇక స్థానం లేదు. గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. డాడీ, తండ్రి మమకారం, తల్లి ప్రేమ, సోదరుడు అనురాగం, ఇవన్నీ ఇన్నాళ్ళు నాకు లభించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. వెన్నెల శాశ్వతంగా ఉంటుందనుకోవటం ఎంత భ్రమ, ఎంత పొరపాటు. ఇంత చక్కని కుటుంబం నాకు జీవితాంతం లభిస్తుందనుకోవడం కూడా అంతే భ్రమ, అంత పొరపాటు. వెళ్తాను డాడీ, వెళ్ళిపోతాను. నా కారణంగా మీ రక్తం పంచిపుట్టిన రాము చెడిపోవటం, ఆ కారణంగా మీ వంశాన్ని మచ్చ రావటం నాకు ఇష్టం లేదు. మీరు కోరినట్టు వెళ్ళిపోతాను డాడీ, వెళ్ళిపోతాను. అమ్మా, నేను నీ కొడుకు కారమ్మా, నేను కొరగాని వాడిని. నేను దూరంగా ఉంటాను మంచి తప్ప. కాకపోతే పెంచిన ప్రేమ, మమత, అనురాగం అన్నీ ఒక్కసారి తెంచుకుని వెళ్ళటం కష్టమేనబ్బా, చాలా కష్టమే. అయినా ఇక నేను లేననుకుని, ఇక నేనేమి కాననుకుని గుండె రాయి చేసుకోమ్మా, గుండె రాయి చేసుకో. వస్తానమ్మా. డాడీ, సెలవు. గుడ్ బై డాడీ.